స్పెషల్ ఏంటంటే ఇది 50 సంవత్సరం మహా కుంభాభిషేకం. బయట చూస్తే రామణేశ్వరుడు విగ్రహం ఉంది. ఏంటి మాయ అనుకుంటున్నారా? ఆ సూర్యకిరణాలు ఆ సముద్రం మీద పడడం, ఎదురుగా చిన్న పడవ బెల ఉందిగా. అతనిలో కొన్నాను ₹100. స్పెట్స్ తీసి చూడరా బాబు, చూడలేకపోతున్నారు. ఏంద్ర అది వెనకాల ఎవడో చూస్తున్నాడు. రే ఇది గుర్తుందా? చిన్నప్పుడు కొట్లో పావులా అద్దరిపు ఉండేదంటే చిన్నప్పుడు జ్ఞాపకాలు అది గుర్తొస్తున్నాయో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మలేష్ విహారీ. కాకినాడలో 50వ మహా కుంభాభిషేకం జరిగింది మాయనన్న. ఈ ఆది కుంభేశ్వర స్వామి కుంభాభిషేకం అంటే ఈ తూర్పు గోదావరి జిల్లాలో చాలా ఫేమస్. సో మేమైతే దర్శనం చేసుకుందామని మార్నింగ్ అయితే బయలుదేరాం. మార్నింగ్ కాబట్టి కొంచెం ఖాళీగానే ఉంటుంది. 8-9 దాటిన తర్వాత మొత్తం ఫుల్ రష్ అయిపోద్ది మాయ. సాయంత్రం అయితే తీర్థం కూడా జరుగుద్ది, మామూలుగా ఉండదు. ఆ తీర్థం అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం దర్శనం చేసుకుందాం. దర్శనం టికెట్ అయితే ₹10 మాయ. కొబ్బరికాయలు, పూజ కావాల్సిన సామాన్లు కూడా బయట దొరుకుతాయి. లాస్ట్ తో పాలు ఇస్తున్నారు. ఆ పాలు అయితే ₹10 అంట. లోపల శివలింగానికి అయితే అభిషేకం చేయొచ్చు. ఇప్పుడు ఈ గుడి చాలా వరకు డెవలప్మెంట్ చేశారు మా, చాలా బాగుంది. ఇంకా ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇది 50 సంవత్సరం మహా కుంభాభిషేకం. సో ఈ రోజు చాలా స్పెషల్ డే. బయట చూస్తే రామణేశ్వరుడు విగ్రహం ఉంది. ఏంటి మాయ అనుకుంటున్నారా? ఇది శ్రీ శ్రీ మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర స్వామి ఆలయమాయ. అంతేకాదు శ్రీ సాగర లలితాంబిక పరమేశ్వరి అమ్మవారి ఆలయం కూడా. ఇది 2 అంతస్తులుగా కట్టారు. ఫస్ట్ పై ఫ్లోర్ లోని మేము దర్శనం అయితే జరిగింది. ఇప్పుడే ఉదయాన్నే 7 గంటలు కాబట్టి గుడి కొంచెం ఖాళీగా ఉంది, లేదంటే చాలా రష్ గా ఉంటది. మాక్సిమం 9 గంటల నుంచి మొత్తం అసలు ఖాళీ ఉండదు సాయంత్రం వరకు. మీకు అనిపిస్తుందా ఈ ప్లేస్ లో పెద్దగా తీర్థం జరుగుద్ది? మార్నింగ్ కాబట్టి ఎంత ఖాళీగా ఉంది, కానీ సాయంత్రం అయితే అస్సలు ఖాళీ ఉండదు. మొత్తం చుట్టూ కూడా తీర్థం. అర్రే ఈ గుడి పై భాగం నుంచి చూస్తుంటే ఎదురుగా సాగర తీరం కనిపిస్తుందా మీకు? ఆ సూర్యకిరణాలు ఆ సముద్రం మీద పడడం, ఎదురుగా చిన్న పడవ బెల ఉందిగా. హాయ్ ఫ్రెండ్స్, కుంభాభిషేకంకి వచ్చాం ఫ్రెండ్స్. మహా కుంభాభిషేకం వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తుంటే టెంపుల్ చుట్టూ ఉన్నవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇదే గజస్తంభం. కాకినాడ సాగర్ తీరం దగ్గర ఉన్నటువంటి ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య నాడు ఈ మహా కుంభాభిషేకం జరుపుతారు. అంతేకాదు 1,08,00,000 శివలింగాలకు అభిషేకం చేస్తారు. అలాగే ఇక్కడ పాదరసం శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగానికి కూడా అభిషేకం చేస్తారు. సో మనం ఇప్పుడు కింద అంతస్తుకి అయితే వెళ్దాం. పెద్ద నంది విగ్రహం అయితే ఉంది, ఎదురుగా శివలింగం అయితే ఉంటుంది. పడగ కింద ఈశ్వరుడి విగ్రహం ఏ విధంగా కొలివి ఉన్నాడు అన్నది మనకి చాలా బాగా చూపించారు. చూడడానికి చాలా బాగుంది కదా. అంతేకాదు ఈ గుడి లోపల చుట్టూ కూడా చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ శివలింగం ఎదుర్కొంటేనే మనం దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ గుడి లోపల చుట్టూ కూడా ఉసిరిగా చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా మంది ఇక్కడ ఉసిరిగా చెట్టు కింద దీపం వెలిగిస్తున్నారు, ఎందుకంటే చాలా మంచిదంట. ఇక్కడ ఇంకా చుట్టూ ఉన్న విగ్రహాలతో పాటు నవగ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ గుడికి 4 దూరాల ఎంట్రన్స్ లో అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే పెట్టారు మాయ. ఇక్కడే చాలా పెద్దగా తీర్థం జరుగుద్ది. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే జరగబోయేది సాయంత్రం కాదు. సాయంత్రం జరగబోయే తీర్థం మొత్తం కూడా ఈ వీడియోలో పెడతాను, పూర్తిగా చూడండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా మధ్యాహ్నం అన్నదానం చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే బాగా చేశారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న శివలింగానికి నీళ్లతో అభిషేకం చేయడానికి లైన్ లో ఉన్నారు. మా ఇంకేటి సాయంత్రం జరగబోయే తీర్థం మొత్తం కూడా చూపిస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇలా ఉంది, సాయంత్రం ఎలా ఉంటది చూద్దామా. చూసారా ఎంత కలగలాడిపోతుందో. కాకపోతే స్ట్రీట్ లైట్స్ కూడా ఉంటే బాగుండు, అయినా పర్వాలేదు. ఇదే ప్లేస్ లో మార్నింగ్ అయితే ఖాళీ ఉంది. ఇప్పుడు చూసారా ఎంత రష్ గా ఉందో, ఎందుకంటే తీర్థం చూడడానికి చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ కావాల్సిన అన్ని కూడా దొరుకుతాయి.
విన్నారా? ఎవరి గోల వాళ్ళది. ఆ కేకలు గోల విన్నారా? ఓ తీర్థం అంటే మామూలుగా ఉండదు. జాతరలా జరుగుద్ది మా అక్కడ. అచ్చమైన పల్లెటూరు తిరునాళ్ళలో ఉన్నట్టుందిగా. ఏందిది కలర్‌ఫుల్ గా ఉంది. లైట్స్ మాత్రం బెల్ వెలుగుతున్నాయి. అసలు ఏంటిది? జాతకులు చెప్పే మిషన్ అంటమా? నిజమేనంటారా? ఏదో అలా సంతృప్తి అంతే. ఏంద్రో సడన్ గా స్పెట్స్ వచ్చాయి. ఇక్కడే ఈ జాతరలో కొన్నాను 100 రూపాయలు. బాగుందా? ఏంద్ర ఇది మొత్తం చీకటైపోయింది. ఒరేరే ముందు స్పెట్స్ తీసి చూడరా బాబు, చూడలేకపోతున్నారు గుడ్డుల్లాగా. అయినా పర్వాలేదు ఇలాగ వెళ్ళిపోతాం. ఏంద్రది వెనకాల ఎవడ చూస్తున్నాడు? అరే అరే నన్ను కదలే. ఎవడ గోల ఆడిది, ఎవడ బాధ ఆడిది. సెల్ల కొంచెం అలా ఎదరికెళ్ళి ఇంకా ఈ తీర్థంలో ఏముందో చూద్దాం రామయ్య. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి బొమ్మ కూడా 100 రూపాయలేనంట. కాకపోతే వాటి తగ్గ క్వాలిటీ అయితే ఉంటది. 100 కదని చెప్పేసి వెళ్ళాం అనుకోండి, తర్వాత ఎలా ఉంటదో తెలీదు. జర జాగ్రత్తగా చూసుకోనండి. ఏందిరా ఇంకా కళ్ళజోడు తీయలేదు? నువ్వు ఉండరా మాయ. నీకు ఇది గుర్తుందా? చిన్నప్పుడు ఇంటింటికి వచ్చాయి కదా పీస్ మీట్ ఏమా 20 రూపాయలంట. పెద్దగా చేసేస్తాడు. అప్పట్లో పావుల అద్దరుపు ఉండేదంట. ఇప్పుడైతే 20 రూపాయలు అయింది. మీరు కూడా లిక్కర్లు వేసుకున్న వయసులో ఇలాంటి పీస్ మీట్ తిన్నారా? తిన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది చూస్తే అప్పట్లో ఉన్న రోజు మీకు అని గుర్తొస్తున్నాయా? సో నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తున్నాయో. మా ఇక్కడతో లాగ్ ఫినిష్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.